గత ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి పెట్టలేదన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కోనసీమను కేరళ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పిఠాపురాన్ని టెంపుల్ టూరిజంగా మారుస్తామన్నారు. అమరావతిలో పర్యాటకానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏపీలో సినిమా షూటింగ్స్ని మరింత ప్రోత్సహిస్తామని, రాష్ట్రానికి సినిమా స్టూడియోలు చేలా చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకి అభినందనలు వెల్లుతున్నాయి. ఒక పక్క నిడదవోలు నియోజకవర్గం, మరొక సొంత జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో నివాసానికి పెద్ద ఎత్తున అభినందనలు చెప్పడానికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. మంత్రి గారు, అంటే పర్యాటకంగా గత ప్రభుత్వం చాలా చోట్ల, అంటే కోనసీమ అంటేనే ఒక కేరళ తరహా కోనసీమ అంటారు, అలాంటి దాని మీద మీరు పర్యాటకం కాకనివచ్చు, ఇప్పటికే చాలా చోట్ల సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ల ప్రదేశాలను కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొస్తారు. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పర్యాటక మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరూ కూడా పర్యాటకం మీద దృష్టి పెట్టకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే తమ సమయం మొత్తం వెచ్చించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళకి కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే సముద్ర తీరం 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉందో, అదేవిధంగా కృష్ణా గోదావరి బేసిన్ ఉందో, ఒక పక్కన పెన్నా, ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. దాంతోపాటు మీరు ఇందాక చెప్పినట్లుగా కోనసీమ ప్రాంతం ఉంది. అదేవిధంగా మనకి తడ అడవులు ఉన్నాయి, అదేవిధంగా మడ అడవులు ఉన్నాయి. ఇలాగా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి సహజ వనరులన్నీ ఉన్నటువంటి సందర్భంలో దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోనసీమని నిజంగానే కేరళ తరహాలో అభివృద్ధి చేయడానికి అవకాశం మెండుగా ఉన్నటువంటిది. చక్కటి కాలువలు, పచ్చటి చెట్లు, ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనకు హోప్ ఐలాండ్, కాకినాడ దగ్గర ఉన్న హోప్ ఐలాండ్, దాన్ని పర్యాటక కేంద్రంగా కూడా మనం తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి, బోట్ల ద్వారా వెళ్ళేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మడ అడవుల మధ్యలో కూడా ఎకో టూరిజం, ఏదైతే పర్యావరణ హితమైనటువంటి టూరిజం ఉంటుందో, పర్యాటకం ఉంటుందో, దాన్ని డెవలప్ చేయడానికి మడ అడవులు కూడా చాలా అద్భుతంగా మనకు కనపడతాయి. మడ చెట్లు మధ్యలోంచి ఆ కాలువల్లోంచి వెళుతుంటే, బ్యాక్ వాటర్స్లోంచి వెళుతుంటే అది అద్భుతమైన సీనరీగా ఉంటుంది. ఇలా చూసుకుంటే ఈ ప్రాంతాలన్నీ కూడా మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో దీని మీద దృష్టి పెట్టకపోగా పెద్ద ఎత్తున స్కాములు జరిగాయి అనేటువంటి మాట కూడా బయటకు వస్తూ ఉంది. ఇవాళ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకుంటే, పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అనేక ల్యాండ్స్ని మనం టూరిజం, అదేవిధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్, వీటితో కలిసి చాలా చోట్ల రిసార్ట్స్ కానీ, చాలా చోట్ల హోటల్స్ కానీ నిర్మించారు. వాటి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేదు. అందువలన ఇవాళ అవి అధ్వానంగా తయారైనవి. ఏ ఉద్దేశంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే అవి కేటాయించారో ప్రైవేట్ పీపుల్కి, అవి నెరవేరకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో వాటి మీద దృష్టి పెట్టి ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని సరిదిద్ది పర్యాటక రంగాన్ని వృద్ధి చేయవలసినటువంటి అవసరం. రేపొద్దున ఉత్తరోత్తర స్టూడియోలు నిర్మించేటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం, ఇటువంటి వాటిలన్నింటికి కూడా సెంట్రల్ పాయింట్గా ఉంది కనుక ఇక్కడ గతంలోనే దుర్గా మూవీ టూన్ అనేటువంటి ఒక స్టూడియోతో అసలు ప్రారంభమైంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ. అటువంటి ఇక్కడ మనం మరీ స్టూడియో వచ్చే విధంగా ఆలోచించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. మొత్తంగా చూసుకుంటే ఈ కార్యక్రమాలన్నీ ఒకేసారి చేస్తామని కాదు, కానీ ఇవన్నిటిని ఒక్కొక్కటిగా మనం వీటి మీద దృష్టి పెట్టి దీన్ని పూర్తిగా పర్యాటకం అభివృద్ధి చెందేలాగా, పర్యావరణ హితమైనటువంటి పర్యాటకం అభివృద్ధి చెందేలాగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా మేము దృష్టి సారించి ముఖ్యమంత్రి గారి సహాయంతో, మా అధ్యక్షుల యొక్క సహాయంతో దాని మీద పూర్తిగా ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు సారథ్యంలో అటు పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతం కానివచ్చు, మరుగున పడ్డ ఏదైతే ఇక్కడ రాజమండ్రికి సంబంధించినటువంటి పాపికొండల విహారయాత్ర కానివచ్చు, ఇవన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని షూటింగ్ స్పాట్స్, అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం నేను పాటుపడతాననేది కందుల దుర్గేష్ చెప్తారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమహేంద్రవరం నుంచి.